నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మనం తరచూ వింటూ ఉన్నాం మతతత్వ రాజకీయాలు, సెక్యులర్ పార్టీ, మతతత్వ పరంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు అని చెప్పేసి. అసలు మతతత్వ పార్టీలు అంటే ఏంటి, సెక్యులర్ పార్టీలు అంటే ఏంటి, అసలు కేంద్రం వైపుగా చూసుకున్నట్టయితే మనకి జాతీయ పార్టీలో అన్ని పార్టీలకి భిన్నంగా బీజేపీ ఎందుకు ఉంటుంది, అసలు బీజేపీ ఇంకా మిగతా పార్టీలకి తేడా ఏంటి, అలానే పార్టీల స్వభావం ఎట్లా ఉంటుందనే అనేక విషయాల్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనమైతే నెల్లూరు నరసింహారావు గారితో ఉన్నాము. ఈయన ఒక ప్రముఖ రాజకీయ యాక్టివిస్ట్, అలాగే ఒక ప్రముఖ పత్రికలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ కాలమిస్ట్గా వ్యవహరిస్తున్నారు. నమస్తే సార్. హలో. నేటి భారత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా బీజేపీ ఏ విధంగా వేరే పార్టీల కంటే భిన్నమైంది అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 1857 నుంచి అంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుంచి 1947 స్వాతంత్రం వచ్చిన దాకా, 1947లో స్వాతంత్రం వచ్చిన దాకా బీజేపీ మూలాలున్న ఏ శక్తి ఎటువంటి ఉద్యమంలో పాల్గొనలేదు. ఎటువంటి ఉద్యమాన్ని బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ప్రారంభించలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి పార్టీ ఈరోజు దేశభక్తి అనే అనే దేశభక్తి తామే మోనపులి అన్నట్టు, తామే దేశభక్తులం అన్నట్టు, తమ తర్వాతే మిగతా వాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తుండటం ఇక్కడ గమనార్హం. ఈరోజు దేశంలో ఎన్నో నియంత్రిత పోకళ్ళు మనకు కనపడుతున్నాయి. ఎలా అంటే జైళ్ళలో పెట్టడం, తమకు నచ్చని వాళ్ళని జైల్లో పెట్టడము, విచారణ లేకుండా ఖైదీలుగా ఉంచడము, బెయిల్ రాకుండా ఉంచడము, ఇవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ నియంతృత్వ చర్యలే. కానీ ఇటువంటి చర్యలను గతంలో చాలా పార్టీలు చేసి ఉండవచ్చు. కానీ బీజేపీ ఏ విధంగా డిఫరెంట్ అంటే మూడు విషయాల్లో బీజేపీ మిగతా పార్టీల కంటే భిన్నమైంది. అవేంటంటే బీజేపీ మొనోపొలీ క్యాపిటల్ లేక కార్పొరేట్ క్యాపిటల్లో ఒక ప్రధాన వర్గంతో మమేకమై ఉండటం మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే మైనారిటీ ప్రజల పట్ల ద్వేషాన్ని వెదజల్లటం, అది రెండో లక్షణం. మూడో లక్షణం ఏంటంటే రాజ్య శక్తుల్ని, అంటే ప్రజా ఉద్యమాలను అణచివేయటంలో రాజ్య శక్తులనే కాకుండా రాజ్యానికి సంబంధించిన అణచివేసే శక్తులు, అంటే పోలీస్, మిలిటరీ లాంటి శక్తులే కాకుండా ప్రైవేట్ సైన్యాలను కూడా ఉపయోగించడం. ఈ మూడు లక్షణాలు భిన్నమైనవి. ఈ మూడు లక్షణాలతో బీజేపీ మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ. ఈ తేడా మనకి అర్థం కాకపోతే భారత రాజకీయాలు మనకి అర్థం కావు. కాబట్టి బీజేపీ ఒక తప్పు చేసిందని చెప్పినప్పుడు ఇంకో పార్టీ ఇంకో తప్పు చేసిందని చెప్తారు. కానీ ఈ మూడు లక్షణాలు ఏ ఇతర పార్టీకి లేవు. భారతదేశంలో ఇప్పుడు చివరి మూడు లక్షణాలు ఏ ఇతర పార్టీకి లేవు. ముందుగా చెప్పిన జైలులో పెట్టడం ఇవన్నీ చాలా పార్టీలకు ఉండొచ్చు, చాలా పార్టీలు చేసి ఉండొచ్చు. కానీ బీజేపీ ఈ విషయంలో చాలా భిన్నమైన పార్టీ. కాబట్టి బీజేపీ రాజకీయాలని ఈ వెలుగులో ఈ తేడాను మనం గమనిస్తూ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, బీజేపీ హిందువులకి ప్రతినిధులుగా చెప్పుకుంటుంది. హిందువులందరికీ కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాలు చేస్తున్నాం వాళ్ళ మేలు కోసం అని. అయితే ఈ దాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? నిజంగా బీజేపీ హిందువులకి మేలు చేయడానికే ఉందా, వాళ్ళ అస్తిత్వం కోసమే ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే బీజేపీ ఏం మాట్లాడుతుందంటే 80-20 అంటుంది. అంటే 80% హిందువులకు మేము ప్రతినిధులమని, 20% మైనారిటీస్ అనే అర్థంలో వాడుతుంది. యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో 90:10 రేషియోలో నడుస్తుంది. ఏ విధంగా అంటే ఈ దేశంలో ప్రతి సమస్య ప్రజలందరూ భాగంగా ఉన్నారు. ప్రతి సమస్యలో రైతాంగ సమస్య తీసుకోండి, రైతాంగం తీసుకుంటే 90% హిందూ రైతులే ఉంటారు. నిరుద్యోగులను తీసుకోండి, 90% నిరుద్యోగులు హిందువులే ఉంటారు. అలానే ప్రతి సమస్యను తీసుకోండి, ప్రజల సమస్యలు ఏది తీసుకున్నా సరే, పేదరికం సమస్య తీసుకోండి, పేదరికంలో
డెఫినెట్గా 90% హిందూసే ఉంటారు. మైనారిటీస్ కూడా ఉండొచ్చు ఆ 90%లో. కాబట్టి ఇక్కడ బేసిక్ ఇష్యూ ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది ఈ ప్రశ్నకి సమాధానంగా. నేను చదువుకునే రోజుల్లో మా క్లాస్లో ఒక ప్రొఫెసర్ రణధీర్ సింగ్ అని ఢిల్లీ యూనివర్సిటీలో చాలా ఎమినెంట్ ప్రొఫెసర్ ఆయన మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు ఎంఏ క్లాస్లో. ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అని. ప్రజలు అన్నాం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇది ప్రజలు పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో పేదలు ఎవరు? ప్రజలు. పరిపాలకులు పేదలుగా ఎట్లా ఉంటారు? బేసిక్ క్వశ్చన్ ఏంటంటే హిందువులుగా ఉన్నవాడు పేదలుగా ఎందుకు మిగిలిపోయారు? హిందువుల కంటే మైనారిటీస్ ఇంకా పేదలుగా ఉన్నారు, అది వేరే విషయం. కానీ హిందువులుగా పేదలుగా ఉన్నప్పుడు ఆ పేదరికాన్ని పోగొట్టడానికి మీరు ఏం చేస్తున్నారు? హిందువుల్లో ఉన్న కులపరమైన అణచివేత ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ బీజేపీ నేను హిందువులకు ప్రతినిధి అని అనటము పూర్తిగా అబద్ధము. నిజం చెప్పాలంటే అది హిందువులకు కూడా వ్యతిరేకమైన, ప్రజలకు వ్యతిరేకమైంది, హిందువులకు కూడా వ్యతిరేకమైంది. ఎందుకంటే మెజారిటీ హిందువులే కాబట్టి మెజారిటీ ప్రజలు ఆబ్వియస్లీ ఈ సమస్యలను ఎదుర్కోవడంలో మెజారిటీ ప్రజలు హిందువులే ఉంటారు. కాబట్టి బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హిందువులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ కాజాలదు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ హిందువులు ప్రధానంగా భరిస్తున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. అది గమనించాలి. హిందువులు ఏదైతే సమాజ వనరులు ఏవైతే ఉన్నాయో సమాజ వనరుల్ని మొత్తం దేశంలో ఉన్న సమాజ వనరులు అన్నింటినీ పెట్టుబడిదారుల చేతిలో పెట్టింది బీజేపీ ప్రభుత్వం. పేదల ఇచ్చింది ముఖ్యంగా దళిత వర్గాలకి, బహుజన వర్గాలకి, ఆదివాసీలకు ఇచ్చిన రిజర్వేషన్లని నిర్వీర్యం చేయడానికి దేశంలో ఒక ప్రైవేటీకరణ, విస్తృత ప్రైవేటీకరణ దాంట్లో ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటీకరిస్తుంది. అంటే అర్థము ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రైవేటీకరించబడిన సంపదలో ఎటువంటి రిజర్వేషను ఉండదు, ఎటువంటి ఉపయోగము ఈ అణగారిన సెక్షన్స్కి ఉండదు. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ హిందువులు మరింతగా దిగజారటము, మరింతగా పేదరికంలో కూరుకుపోవటం అనేది గత 10 ఏళ్లలో భారతదేశం అనుభవించింది. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ హిందువులకు ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక ముసుగు మాత్రమే. ఎందుకంటే క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకి ఈ దేశంలో 25 లక్షల కోట్ల అప్పుల్ని రైట్ ఆఫ్ చేసింది, అంటే రద్దు చేసింది. అదే రైతాంగం దగ్గరికి వచ్చేటప్పటికి రైతాంగం లోన్లని దాన్ని రద్దు చేయడానికి ఏమాత్రం సుముఖంగా లేదు. రైతులకి పరపతి అందుబాటులో లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దానికి ప్రజల మీద ఆసక్తి లేదు. ఎవరికి పై వర్గాల కింద నుంచి కింద వర్గాల సంపదనే పైకి పంప్ చేస్తుంది బీజేపీ. పంప్ చేస్తూ కిందకి ట్రికిల్ డౌన్, అంటే పైన డెవలప్ అయితే కింద ఏదో ఒక్కొక్క చుక్క పడుతుంది, ట్రికిల్ డౌన్ థియరీ అంటారు. కింద లాభాలు ట్రికిల్ డౌన్ అవుతాయని ఏదో పిట్ట కథలు చెప్తుంది. కాబట్టి పైకి పంప్ చేయడం, ప్రజల ఆస్తుల్ని, పేదల ఆస్తుల్ని ప్రజలకి పైకి పంప్ చేయటం. ఎందుకంటే ఈ దేశంలో 1% సంపద 40%, 1% కుబేర్ల సంపద దేశ వనరుల్లో 40%కి పైగా ఉంది. దేశ సంపదలో 40%కి పైగా 1%కి ఉంది. కింది 50% ప్రజల సంపద కేవలం 3.5% మాత్రమే. అంటే తేడా గమనించండి. ఈ 3.5%, కింద 50%లో ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ హిందూసే ఉంటారు ప్రధానంగా. కనీసం 80% హిందూస్ ఉంటారు. వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు? నేను చెప్పాలంటే నిన్న మొన్న సంపద పునఃపంపిణీ, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ మీద పెద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంపద పునఃపంపిణీ గురించి ఒక విషయము వాళ్ళు మెన్షన్ చేశారు, సంపద పునఃపంపిణీ చేయాలని. దాంతో ప్రధాని మోడీ మొత్తం మీ ఆస్తులన్నీ లాక్కొని మీ మంగళసూత్రాలు కూడా లాక్కొని ముస్లిమ్స్కి పంచి పెడతారని ప్రకటించడం జరిగింది. దాని మీద విచిత్రంగా ఓనర్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, పిఓపి, ఓనర్స్ ఆఫ్ ప్రైవేట్
ప్రైవేట్ ఓనర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఓనర్ పిఓఏ, ముంబైలో ఉన్న ప్రైవేట్ ఓనర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును మూవ్ చేసింది. సుప్రీంకోర్టు నిన్న మొత్తం ధర్మాసనం కూర్చొని దాని మీద పెద్దగా చర్చించింది. ఏంటి చర్చించింది? ప్రజలకి అంత మీ ప్రైవేట్ సంపద పునఃపంపిణీ అంటే వాళ్ళ ఆస్తులు గుంజుకొని, లేకపోతే వాడు గోసిగుట్టు గుంజుకొని మిగతా వాళ్ళకి ఇస్తారని అర్థం కాదు. ఇక్కడ సంపద అనేది ప్రజలది. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు దాన్ని పునఃపంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. నేషనలైజేషన్ అంటే జాతీయీకరణ అంటే అదే. యాక్చువల్గా రాజ్యాంగంలో 38, 39 ప్రకరణాల ప్రకారంగా అది స్టేట్ పాలసీని అంటే ఆదేశ సూత్రాలని ప్రవేశపెట్టింది. రాజ్యాంగంలోనే ఉన్నాయి. అదేంటంటే సంపద అనేది ప్రజల బాగు కోసం ఉపయోగించాలనేది దాంట్లో ప్రధానమైన ఇది. ఆ చర్చ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మార్క్సిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ అంటే మార్క్సిస్ట్ కామనాలిటీ అంటే సమిష్టి విషయము, క్యాపిటలిస్ట్ ఎక్స్క్లూజివిటీ ప్రత్యేకత అంటే వ్యక్తిగత ఆస్తి మధ్య పోటీగా చిత్రీకరించి గాంధీయన్ ట్రస్ట్ అనే కాన్సెప్టే ప్రధానమైంది అన్నట్టు చెప్పారు. గాంధీయన్ ట్రస్ట్ అంటే ఏంటి? సంపద అంతా ప్రజలే కాబట్టి ఒక ట్రస్ట్ అంటే ఏంటి? సమిష్టిగా ఒక నిర్వహణ కింద ఉంచటం, సమిష్టి నిర్వహణ కింద ఉంచడమే ట్రస్ట్. ఆ ప్రకారం చూసినా సరే అంత గుండెలు బాదుకునే విషయం దాంట్లో ఏమీ లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ హడావుడిగా అందరి ఆస్తులు గుంజుకొని పునఃపంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. యాక్చువల్గా హిస్టరీలో ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలే ప్రభుత్వ ఎజెండాని సెట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత మాత్రమే జమీందారీ అబాలిషన్ యాక్ట్ వచ్చింది ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ కూడా రావడానికి ప్రధాన కారణం తెలంగాణ సాయుధ పోరాటం. ఎందుకంటే ల్యాండ్ కాన్సన్ట్రేషన్ కొంతమంది చేతుల్లో ఉండటం వలన అది ప్రజాస్వామ్యానికి ప్రాబ్లం, ప్రజాస్వామ్యానికి నష్టము, ప్రజలకి అణచివేత గురవుతారు ప్రజలనే ఉద్దేశంతోనే అది రద్దు చేయడం జరిగింది. అంతేగాని ప్రజల వైపు నుంచి ఏమీ ఒత్తిడి లేకుండా ఎవడు పునఃపంపిణీ ఆస్తులు చేయడం అనేది జరగలేదు ఇంతవరకు. ఇది ఒక ఫాల్స్ డిబేట్ని ప్రధానమంత్రి ప్రవేశపెట్టాడు నిన్న ఈరోజు. ఇది చాలా దారుణం అనమాట. ఏ స్థాయికి దిగజారుతుండంటే ప్రధానమంత్రి ఏదో మంగళసూత్రాలు గుంజుకుంటారు, చాలా సిల్లీ. ఈవెన్ పంచాయతీ బోర్డు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటువంటి డిస్కోర్స్, ఇటువంటి చర్చ ఉండదు రాజకీయాల్లో. భారతదేశం దుస్థితి అట్లా ఉంది. పొలిటికల్ డిస్కోర్స్, రాజకీయ ప్రవచనం చాలా నీచ స్థాయికి దిగజార్చబడింది దేశంలో. దానికి కారణం బీజేపీ. ఆల్రెడీ 2 టర్ములు బీజేపీ గెలిచింది కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది, 400 సీట్లు వస్తాయి అనేసి అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా బీజేపీ గెలిచినట్టయితే మన దేశంలో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? ముందుగా చెప్పాలంటే బీజేపీ 400 సీట్లు ఎటువంటి పరిస్థితుల్లో గెలవలేదు. కారణం ఏంటంటే నయా ఉదారవాద విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీలో మొదలైన 90లో మొదలైన నయా ఉదారవాద విధానాల వల్ల దేశంలో విపరీతమైన పేదరికం పెరిగింది, విపరీతమైన వివక్ష పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. కాబట్టి బీజేపీ ఎంత హిందుత్వ రాజకీయాలను ప్రవేశపెట్టినా అవి జనానికి ఎక్కట్లేదు. అయోధ్యలో రాముడి గుడి కట్టి పెద్ద ఎత్తున ఓపెన్ చేసి దాని మీద ఎంత చేసినా సరే జనానికి అది దాంతోనే మొత్తం జీవితం ఉందనే ఫీలింగ్ జనానికి రావట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి బీజేపీకి ఎటువంటి పరిస్థితులు గెలిచినా 300 సీట్లు లోపే గెలవచ్చు. అది కూడా సగానికి తక్కువగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పొరపాటున గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే భారతదేశంలో ఫెడరలిజం పూర్తిగా దెబ్బతిన్నది. రాష్ట్రాలకు ఉన్న ప్రాథమిక హక్కులు కూడా లేకుండా పోయినాయి. బీజేపీ ప్రభుత్వం ఏదనుకుంటే ముఖ్యంగా గుజరాత్ సెంటర్డ్గా పరిపాలన సాగుతుంది. గుజరాత్ చేసే కేటాయింపులకి లేకపోతే బీజేపీకి ఇష్టమున్న మిత్రపక్ష రాష్ట్రాలకి చేసే కేటాయింపులకి మిగతా రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ వివక్ష క్లియర్గా జనం ఫీల్ అవుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ వివక్షని జనం పూర్తి ఫీల్ అవుతున్నారు.
ఇది ఎటువంటి పర్యవసానాలను దారితీస్తో ఇప్పుడే మనం చెప్పలేము. అలాగే సిఏఏ, పౌర పౌరసత్వ చట్టము, లేకపోతే నేషనల్ పీపుల్స్ పాపులేషన్ రిజిస్ట్రీ అన్నీ ఇలాంటి వాటి ద్వారా మైనారిటీస్ని ఇప్పటికే మైనారిటీస్ ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా కుదించబడ్డారు. అది లీగలైజ్ చేస్తుంది బీజేపీ. ఈ ఈ పౌరసత్వ చట్టము ఇవన్నీ వివక్షాపూరితమైన చట్టాలను తీసుకొచ్చి ఎంతోమంది దేశ పౌరసత్వం నుంచి వెలివేసి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మినహాయించి వాళ్ళని 2వ తరగతి ప్రజలుగా 2వ తరగతి పౌరులుగా వాళ్ళని తయారు చేస్తుంది. అంతే ఏంటి కామన్ సివిల్ కోడ్ పేరుతోని. కామన్ సివిల్ కోడ్ అనేది హిందూ చట్టాల్లోనే కామన్ సివిల్ కోడ్ లేదు. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి బోల్డని తేడాలు ఉన్నాయి. అలాంటిది కామన్ సివిల్ కోడ్ పేరుతో ఇలాంటి ప్రజల్ని చీల్చే కార్యక్రమాలను బీజేపీ తీసుకుంటుంది. అది భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా అది పెద్ద ఎత్తున భంగం కలిగిస్తుంది. దీన్ని ప్రధానంగా ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకి, బీజేపీని ప్రతిపక్ష పార్టీలకి, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా బీజేపీ పట్ల సరైన అవగాహనతో లేరు. బీజేపీ మరొక రాజకీయ పార్టీ కాదు, అదొక పెద్ద శక్తి. అది దాని వెనక ఈరోజు కార్పొరేట్ క్యాపిటల్ మొత్తం ఉంది. దాని వెనక వందలాది ఛానల్స్ ఉన్నాయి. ఎంటైర్ కార్పొరేట్ మీడియా 99% మీడియా ఈరోజు బీజేపీ వెనక ఉంది. అంటే బీజేపీ అబద్ధాన్ని కూడా నిజం చేసే అంత ప్రోపగండా మెషినరీ బీజేపీకి ఉంది. దాని వెనక దాని ఆర్థిక వనరులు అన్ని పార్టీలకు కలిపి కూడా 10వ వంతు లేవు బీజేపీ ఆర్థిక వనరులు. ఇటువంటి స్థితిలో బీజేపీని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అది ప్రజా ఉద్యమాలతోని, ప్రజా సమస్యలతోని, ప్రజల్ని సమీకరించుతూ జరగాలి తప్ప కేవలం ఎన్నికల ఉపన్యాసాలతో లేకపోతే ఒక కార్యక్రమం ఆధారంగా మేము చేస్తాము. ఇది ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షాలు కొన్ని స్టెప్స్ తీసుకున్నాయి, అంతవరకు నిజం. ముఖ్యంగా కులగణన అనేది అన్నిట్లో ఒకటి. ఎవరికి ఎంత ఈ సమాజ సంపదలో ఎవరి ఆధీనంలో ఎంత సంపద ఉంది, ఎవరెంత నియంత్రిస్తున్నారు ఈ సంపదను అనేది తెలుసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. తెలుసు బీజేపీకి ఏం జరుగుతుందో. కాబట్టి బీజేపీని ఎదుర్కోవటం అనేది ఎలక్షన్ రిజల్ట్ ఏదైనా కావచ్చు. గెలిచిన ప్రతిపక్షాలు గెలిచిన ప్రభుత్వాన్ని నడపలేవు. బీజేపీ కొనేస్తుంది. బీజేపీ దగ్గర వనరులు ఉన్నాయి. బీజేపీ అంత అవుట్ ఆఫ్ ద వే పోయి పూర్తిగా అప్రజాస్వామికంగా ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటుంది బీజేపీ ఎప్పుడైనా సరే. కాబట్టి నైతికంగా ఏమాత్రం బీజేపీకి ఎటువంటి సందేహాలు కానీ లేకపోతే అనుమానాలు ఏం లేవు. ఏ పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బీజేపీ నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ విఫలమైనవి. అది చెప్పక తప్పదు. ఎందుకంటే బీజేపీ స్వభావాన్ని అర్థం చేసుకుంటే దాని ఫాసిస్ట్ స్వభావాన్ని అర్థం చేసుకుని ఉన్నట్లయితే ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ప్రతిపక్షం ఒక కంబైన్డ్ ప్రతిపక్షంగా ముందుకొచ్చేది. అది రాకపోవడానికి కారణం బీజేపీని అర్థం చేసుకోకపోవడం, బీజేపీ శక్తిని తక్కువ అంచనా వేయటము, బీజేపీని ఎలా ఓడించాలి అయోమయంలో ఉండటము, ఇవన్నీ కారణాలు. కాబట్టి బీజేపీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అంతవరకు నిజం. మీరు ఇందాక చెప్పిన ఈక్వేషన్స్ ఒకవేళ తారుమారై ఇన్ కేస్ బీజేపీ గెలిచిందంటే భారతదేశంలో ప్రజాస్వామ్యము ఇంకా రాజ్యాంగము నిర్వీర్యం అవుతాయనే చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? నిజానికి భారతదేశంలో ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవ్వడానికి బీజేపీ అధికారం రావడానికి ముందే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా న్యాయవాదారవాదం విధానాలను అవలంబించడం మొదలుపెట్టినప్పుడే భారతదేశంలో ప్రజాస్వామ్య భావన బలహీనపడుతూ వచ్చింది. బీజేపీ రావడంతో అది పూర్తిస్థాయి ఒక స్టేజ్కి రీచ్ అయింది. అదేంటంటే బయటికి ప్రజాస్వామ్యం కనపడుతూనే ఉంటుంది, ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి, అన్నీ సజావుగా ఉన్నట్లే కనపడుతుంది. కానీ ఆ ప్రజాస్వామ్యం అనే చిప్పలో ఒక ఫాసిస్ట్ శక్తి రాజ్యం ఒక ఫాసిస్ట్ శక్తిగా ఎమర్జ్ అవుతుంటుంది. ఆ ఫాసిస్ట్ శక్తి ఎలా ఉంటుందంటే భారతదేశంలో ఒక్కసారి జనం బడి జర్మనీలో లాగానో ఇటలీలో లాగానో
ఒకసారి జనాన్ని పెద్ద ఎత్తున అణచివేత గురి చేయటం ఉండదు. అప్పుడప్పుడు అణచివేయటము, మళ్ళీ విత్డ్రా కావటము, మళ్ళీ నేనట్టు ఉండటము. ఈ విధంగా ఒక అణచివేత ప్రక్రియ అనేది డిఫరెంట్ లెవెల్స్లో టార్గెటెడ్గా పీరియాడిక్గా చేయటం అనేది బీజేపీ లక్షణం. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఆల్రెడీ కుదేలైంది, అంతకుముందే కుదేలైంది. ఇప్పుడు అపహాస్యం చేయబడుతుంది. ఎవరినైనా కొనవచ్చు, ఎంత ఎమ్మెల్యేలను కొనవచ్చు. ఎమ్మెల్యే పోటీ చేయకుండా కూడా అధికారులు ఓడిపోయారని డిక్లేర్ చేయటము, చండీగఢ్లో లాగా లేకపోతే నిన్న సూరత్లో లాగా పోటీ చేసే అవకాశమే లేకుండా గెలిచినట్టు డిక్లేర్ చేయటము, ఇవన్నీ చాలా వింతైన విషయాలు. ఏ ప్రజాస్వామ్యంలో ఇవి ఉండవి. కానీ ఏంటంటే ఇది నార్మల్ అయిపోయింది. ఈరోజు జనం ఎలా తయారు చేశారంటే బీజేపీ, ఇది నార్మలే కదా, ఎప్పుడు తగ్గుతుందే కదా, దీంట్లో ఏముంది అనే స్థితికి జనం నెట్టబడ్డారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి కొత్తగా వచ్చేది ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నాం మనం. ఒక భయంకరమైన దౌర్జన్య పాలన కింద ఉన్నాం మనం. మామూలు ప్రజలే కాదు, ఈవెన్ క్యాపిటలిస్టులు కూడా ఐటీ, సిబిఐ, ఈడీ దాడులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకున్న సంపదను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైతే గవర్నమెంట్కి అనుకూలంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక ముంబై ఎయిర్పోర్ట్ ఘటన తీసుకోవచ్చు మనం. జీవీకే ఫ్యామిలీ నుంచి ఎట్లా ముంబై ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని అదానికి బదలాయించారనేది మనకి తెలుసు. హైదరాబాద్లో సింపుల్ చెప్పాలంటే గన్ పాయింట్లో ఏదో తలకు తుపాకీ పెట్టి ముంబై ఎయిర్పోర్ట్ని రాయించుకోవడం జరిగింది. ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సమాజ వనరులన్నింటినీ అదాని పరం చేశారు. ఆల్రెడీ ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా. ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆల్రెడీ నెడితే కూలిపోయే స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజలు ఎదురు తిరగకుండా, ప్రజలు సమీకరించబడకుండా వీటిని ఆపడం కష్టం. కేవలం పొలిటికల్ పార్టీలు ఏదో రాజకీయంగా ఎదుర్కోవటం అనేది సాధ్యపడదు. ఇది కౌంటర్ చేయటము ఉద్యమాల ద్వారా, ప్రజలు సమీకరించడం ద్వారా కౌంటర్ చేయటం తప్ప మామూలుగా ఒక కార్యక్రమం ఆధారంగా చేయాలి. ప్రజల్ని ఎందుకు మనం దీన్ని ఓడించాలి? మనం ఓడిస్తే బీజేపీ ఓడిపోతే మనకి కనీస రక్షణ ఉంటుంది, ఆరోగ్య సంరక్షణ ఉంటుంది, లేకపోతే విద్యా హక్కు ఉంటుంది, లేదా ఉపాధి హక్కు ఉంటుంది, లేకపోతే మిగతా వృద్ధులకి కనీస జీవన భృతి ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ మనం ప్రజల దగ్గర తీసుకెళ్తే కదా ప్రజలు సమీకరించబడేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రీడిస్ట్రిబ్యూషన్, సంపద పునఃపంపిణీ అనే వాక్యం దాంట్లో ఉంటేనే తట్టుకోలేని వాళ్ళు. అది చాలా దారుణం. అది సంపద పునఃపంపిణీ, ఆస్తులు గుంజుకొని జనానికి పంచిపెట్టుద్దంట కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ మాట్లాడుతుందంటే ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే అంత భయపడుతున్నారు. ప్రజలంటే అంత భయం ఉంది. ఆ భయాన్ని నిజం చేయాలంటే ప్రజలను సమీకరించడమే దీనికి మార్గం, వేరే మార్గం లేదు. కాబట్టి ఆల్రెడీ ప్రజాస్వామ్యం ఇప్పటికే కుదేలైంది, మరింత కుదేలవుతుంది, మరింతగా అవుతుంది, గుర్తుపట్టలేనంతగా అవుతుంది. ఇప్పటికే నేటి భారతదేశం గత 50 ఏళ్ల క్రితం భారతదేశానికి సంబంధమే లేదు. ఈరోజు మేము దేశభక్తులు అని చెప్పుకుంటున్న శక్తులు ఎప్పుడూ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళకి ఏ స్వాతంత్రం అంటే తెలియదు. బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేశారు చాలామంది. ఇప్పుడు మేమే దేశభక్తులు అంటారు. అసలు 1998 దాకా జాతీయ జెండాని, జాతీయ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ అసలు ఆవిష్కరించలా, గౌరవించలేదు. 1998 అధికారంలో వచ్చాక మాత్రమే జాతీయ పతాకాన్ని గౌరవించింది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇవన్నీ బేసిక్ ఫ్యాక్ట్స్. ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యం ఆల్రెడీ కుదేలైంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక భయం నీడలో బతుకుతుంది. ఎందుకంటే ఏమవుతుందో, ఎవరి మీద ఏమవుతుందో, ఎలాంటి దాడులు జరుగుతాయో, ఏమవుతుందనే భయం నీడలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఈరోజు రాజకీయ నాయకులకు ఏమాత్రం స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ భయంతో ఉన్నారు. కాబట్టి ఆ భయంగా ఉన్నారు. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల వైపు నుంచి ప్రజలను సమీకరించడం ద్వారా మాత్రమే సాధ్యము. ఒక కార్యక్రమం, ఒక కనీస కార్యక్రమం ప్రాతిపదికన మాత్రమే జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండా బీజేపీని ఓడించడం అనేది దుస్సాధ్యం.
సో ఇదండి మరి కన్వర్జేషన్. ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు చూసుకున్నట్టయితే బీజేపీ ఆల్రెడీ దేశాన్ని పరిపాలిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు బీజేపీని అర్థం చేసుకోవడంలో దాన్ని సైద్ధాంతికంగా కానివ్వండి, స్వభావ రూపంలో కానివ్వండి, ప్రతిపక్షాలు ఎట్లా ఫెయిల్ అవుతున్నాయి అండ్ ప్రజలు కూడా బీజేపీని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక విస్తృతమైన ఆలోచన అనేదైతే ఇప్పుడు జరిగింది. ఇదే అంశం మీద మరోసారి ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే.